హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే ఫ్రెండ్స్, టెక్నో చూసుకున్నట్లయితే ఇండియాలో ఫోన్ అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. అదే టెక్నో స్పార్క్ పవర్. ఈ ఫోన్ ఈ ప్రైస్కి కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి వెర్టికల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే వీలైతే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 198 గ్రామ్స్తో అయితే వస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ మనకి 6.35 ఇంచెస్తో అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే మనకి 720x1548 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్లయితే మనకి 269 ppi అయితే వస్తుంది. స్క్రీన్ టైప్ చూసుకున్నట్లయితే ఇది మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 9 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ టెక్నో కస్టమ్ UI అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Helio P22 ప్రాసెసర్ అయితే వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ఉంటుంది ఫ్రెండ్స్. రోమ్ చూసుకున్నట్లయితే 64GB. ఎక్స్పాండబుల్ ఆప్షన్ మనకి 256GB వరకు అయితే చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాస్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్రైమరీ సెన్సార్ చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీని అపర్చర్ f2.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి 8 మెగాపిక్సెల్ ఉంది. ఇది అల్ట్రా వైడ్ సెన్సార్. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ ఉంది. ఇది డెప్త్ సెన్సార్ మనకి విత్ క్వాడ్ LED ఫ్లాష్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపర్చర్ చూసుకున్నట్లయితే f2.0 అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ కూడా డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం మనం చెప్పుకోవచ్చు. నెట్వర్క్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, FM రేడియో ఉంటుంది. ఇంకా అలాగే మనకి మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే మనకి 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సిమ్ చూసుకున్నట్లయితే ఇందులో మనం డ్యూయల్ సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి ఫేస్ ID కూడా ఉంటుంది. కలర్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి బ్లూ కలర్, బ్లాక్ కలర్, ఇంకా అలాగే గోల్డ్ కలర్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ది మనకి 8499 రూపీస్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం మాట్లాడుకున్నట్లయితే 8500కి అయితే ఇది మనకి వర్తబుల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫోన్లో మనం హైలైట్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. HD+ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. MediaTek Helio P22 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే దీని ప్రైస్ కూడా మనం హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 8499 రూపీస్తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 9000 లోపల ఆల్రౌండర్ ఫోన్ ఒకటి మనకు కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఒక 9000 లోపల ఈ ఫోన్ కొనాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ కొనుక్కోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.